14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అధికారం, ఈ 2 ఏళ్ల ప్రతిపక్ష పాత్ర. గతంలో ఎన్నో గెలుపోటములను చూసినా ఇప్పటి ఓటమే బాధిస్తోంది. నిలిచిన చోట, గెలవాల్సిన చోట, జెండా రెపరెపలాడాల్సిన చోట ఓడిపోవడమేంటి? కంటోన్మెంట్ పోయింది, జూబ్లీహిల్స్ చేజారింది. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడిదే కారు పార్టీ లీడర్లను ఆందోళనకు గురి చేస్తోందట. వరుస ఓటములతో క్యాడర్ నిరాశ చెందే ప్రమాదం ఉందని భావిస్తున్నారట నేతలు. సార్ బయటకు వస్తే గత వైభవం పక్కా అని చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రిజల్ట్ పై బీఆర్ఎస్ పోస్ట్ మార్టంలో తేలిందేంటి? కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందా? జూబ్లీహిల్స్ లో ఓటమిపై బీఆర్ఎస్ పోస్ట్ మార్టం. వరుస ఓటములతో నైరాశ్యంలో కారు క్యాడర్ లీడర్లు. సారు రనే పూర్వ వైభవం వస్తదంటున్న నేతలు. కేసీఆర్ బయటకి వస్తే పార్టీలో జోష్ వస్తుందన్న టాక్. గెలుస్తామనుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత గెలిపిస్తుందని నమ్మారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ఇప్పటి ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తే తమకు విజయం అందిస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ కారు పార్టీ లీడర్లు ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి అన్నట్లు అయిపోయింది సీన్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కు పట్టం కట్టినా బీఆర్ఎస్ లీడర్లు మాత్రం స్మాల్ మార్జిన్ తో అయినా గెలుస్తామన్న నమ్మకం వ్యక్తం చేశారు. కానీ బిగ్ మార్జిన్ తో ఓడిపోవడమే కారు పార్టీ నేతలకు మింగుడు పడడం లేదట. ఏకంగా 25,000 ఓట్ల తేడాతో ఓడిపోవడమేంటని ఆరా తీస్తున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆ పార్టీకి గతంలో పోటీ చేసి ఓడిన నేత అభ్యర్థిగా ఉండడం అన్నీ కలిసి వచ్చాయని భావిస్తున్నారట. జూబ్లీహిల్స్ ఫలితంపై పోస్ట్ మార్టం చేసుకునే క్రమంలో ఈ 2 ఏళ్ల కాలంలో వరుస ఓటములు క్యాడర్ లీడర్లలో నిరాశకు దారితీస్తున్నాయనే అంచనాకు వచ్చారట. ఇదే సమయంలో 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతూ ఉండడం కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఆలోచనల్లో పడేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. వరుస ఓటములతో నేతలు, క్యాడర్ నిరాశ చెందితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను ఎదుర్కోవడం ఎలా అన్న ఆలోచనలో పడిందట బీఆర్ఎస్ అధిష్టానం. పైగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై ఖచ్చితంగా వేటు పడుతుందని గులాబీ పార్టీ బలంగా నమ్ముతోంది. అందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడడమో లేదంటే వాళ్లే రాజీనామా చేయడమో జరుగుతుందని భావిస్తోంది బీఆర్ఎస్. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారట. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ పక్కనే ఉంటుంది. అక్కడ బైపోల్ వస్తే జూబ్లీహిల్స్ రిజల్ట్ ఎఫెక్ట్ అక్కడేమైనా ఉంటుందా? నేతలు, క్యాడర్ అంతే ఉత్సాహంతో పని చేస్తారా అన్నది కారు పార్టీ లీడర్లకు అనుమానం కలిగిస్తోందట. వరుస ఓటములతో నేతలు, కార్యకర్తలు నిరాశ చెందుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీరియస్ కాన్సంట్రేషన్ పెట్టి పని చేస్తారా లేదా అన్న ఆందోళనలో ఉన్నారట. అయితే క్యాడర్ లీడర్లలో మళ్లీ జోష్ రావాలన్నా, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనన్న నమ్మకం ప్రజలకు కలిగించాలన్నా బాస్ రంగంలోకి దిగాలని పలువురు లీడర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. 2023 ఎన్నికల తర్వాత అనారోగ్య కారణాలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప మళ్లీ పార్టీలో మునుపటి ఉత్సాహం రాదు అనే చర్చ తెలంగాణ భవన్ వర్గాల్లో సాగుతోంది. కేసీఆర్ తరచుగా తెలంగాణ భవన్ కు వచ్చి నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటే పరిస్థితిలో మార్పు వస్తుందన్న ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమైతే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రజా సమస్యలు, అంశాల వారీగా కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తే క్యాడర్లో రెట్టించిన ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగితే కాంగ్రెస్, బీజేపీ కూడా కొంత తగ్గుతాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పినట్లవుతుందనే అభిప్రాయం కూడా నేతల నుంచి వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ గా కాకపోయినా వారానికొకసారైనా తెలంగాణ భవన్ కు, నెలకి ఒకసారైనా జిల్లా పర్యటన చేస్తే
ఖచ్చితంగా పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. బాస్ రంగంలోకి దిగితే స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఉప ఎన్నికలు వస్తే కూడా గెలిచే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఆయన క్యాంపెయిన్ చేయకపోవడంతో ఫలితాలపై ఎఫెక్ట్ పడిందని చర్చించుకుంటున్నారు నేతలు. ఇప్పటికైనా అధినేత కేసీఆర్ మౌనం వీడి యాక్టివ్ కావాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఒపీనియన్స్ వస్తున్నాయి. మరి లీడర్స్, క్యాడర్ అభిప్రాయం ప్రకారం కేసీఆర్ రంగంలోకి దిగుతారా లేదా అన్నది వేచి చూడాలి.